మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో తమ మిత్ర బృందం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి రత్నప్రసాద్ మిత్ర బృందం తరపున నిత్యావసర సరుకులను అందజేశారు. అమత్లూరులోని ఉత్తర దళితవాడకు చెందిన అమత్లూరి ప్రకాశ్రావు కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల మోకాలు పై భాగం వరకు తొలగించారు. అలాగే గ్రామ పంచాయతీలో టెండర్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న మల్లెల బాబురావుకు కాలుకు గాయమై బాధపడుతుండటంతో మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందజేశారు. అదే క్రమంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలలో పేషెంట్ కేర్ విధులు నిర్వహిస్తున్న అమత్లూరు గ్రామానికి చెందిన క్రాప సుధాకర్కు అమత్లూరులోని ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న అద్దేపల్లి శ్రవంతులకు వారి సేవలు గుర్తించి దుశ్శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రతన్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించే వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యత అని అన్నారు. అమత్లూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన భార్య విమలాదేవి, కుమారుడు ప్రొఫెసర్ రవీంద్రనాథులు అమర్తలూరు గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్కు ప్రజా శ్రేయస్సు కోరి 7 లక్షల విలువ గల మిషనరీ అందించారని చెప్పారు. గ్రామస్తులు, దాతలు అందించిన సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, అమర్తలూరి ఆనందరావు, మల్లెపద్ది సరివీజీ, చీపినాపి సుబ్బారావు, గోరంట్ల రాజేష్, కొక్కిలిగడ్డ కిషోర్, చిలక సుధాకర్, నన్నెపాగ రాంబాబు, క్రాప మాణిక్యరావు, అమర్తలూరు శ్రీనివాసరావు, కుమారి, సుజాత, మెరుగుపాల దావీదు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మరి కాంట్రాక్ట్ బేస్ మీద చేసే అతి తక్కువ జీతంతో చేస్తుంటాడు బాబురావు అని. పని చేస్తుంటే పొలుగుబడి మరి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇరువురికి మరి 4 రోజులు క్రిస్మస్ పండగ, వాళ్ళు కూడా బాధపడకూడదనే ఉద్దేశంలో మా మిత్ర బృందం సహకారంతో మరి వాళ్ళకి నూతన వస్త్రాలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అట్లాగే 4 రోజులు సరిపోని సరుకులు ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇది ముఖ్యమైనది ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. మరి దానిలో భాగంగా అదే స్ఫూర్తితో మరి గతంలో అతి తక్కువ జీతాలతో చేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ నూతన వస్త్రాలు పెట్టాం. కానీ ఇక్కడ సుధాకర్ అని ఈ ఇంటి ఆయన, ఈ అబ్బాయి మరి నడిపల్లి హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మరి పనిచేస్తుంటాడు. ఎవరు వెళ్ళినా అతి తక్కువ జీతం, ఎవరు వెళ్ళినా చక్కగా సమాధానం చెప్పి ఉచితంగా మరి ఆపరేషన్లు చేయించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అందుకని వారికి కూడా సన్మానం చేయాలనుకున్నాం. అట్లాగే స్రవంతి మరి ఎల్వి ప్రసాద్ వీసీ సెంటర్ ఉంది. ఈ వీసీ సెంటర్లో మరి ఆ అమ్మాయి అందరికీ మరి కళ్ళు పరీక్ష చేసి అవసరమైన వాళ్ళందరూ కూడా చక్కగా సమాధానం చెప్పి మరి వాళ్ళందరూ కూడా కళ్ళజోళ్ళు కానీ అటువంటి వాటికి సహకరిస్తూ శుక్లాలు కూడా చెందుతుంటుంది. కాబట్టి ఆ స్రవంతికి కూడా మరి ఇవాళ మా మిత్ర బృందం తరఫున సన్మానం చేయాలనే ఉద్దేశంలో వచ్చాం. ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రధానంగా